విశాఖ ఉక్కు కర్మాగారంలో మరో ప్రమాదం జరిగింది. సెంటర్ ప్లాంట్ లో ఇనుప నిర్మాణాలు కూలిపోయాయి. దీనివల్ల బే 22, 23 పీసీఆర్ కోక్ రిటర్నులు ధ్వంసమయ్యాయి. వీటి ద్వారా 3 కొలిమిలలో ఉత్పత్తికి అంతరం ఏర్పడింది. వీటిని పునరుద్ధరించడానికి సుమారు 4 రోజులైనా సమయం పట్టే అవకాశం ఉంది. కొలిమిలలో పూర్తిగా ఉత్పత్తి ఆగిపోవటం వల్ల సంస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి బాగా పొద్దుపోయాక ఆక్టస్ ఫార్మా సంస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నికీలలు వ్యాపించడం వల్ల 2 ఇంధన నిల్వ కేంద్రాలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఇంధనం కారటం వల్ల ఇవి విస్తరించాయి. జనరేటర్ సైతం కాలిపోయింది. భారీ శబ్దాలకు సమీపంలోని తాడి గ్రామస్తులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించాలని రాళ్లు రువ్వారు. ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.